హలో బ్యూటిఫుల్ సోల్స్. తెలంగాణలో సెలబ్రేట్ చేసుకునే బతుకమ్మ పండుగ వెనుక ఒక గొప్ప కథ ఉంది. ఈ రోజున ఆ గొప్ప కథని మనం సింపుల్గా తెలుసుకుందామా? మహిషాసుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఎవరూ నన్ను చంపకూడదు, నేను ఎప్పటికీ బ్రతకాలి అని వరం కోరుతాడు. అప్పుడు బ్రహ్మ ఒక షరతు మీద వరం ఇస్తాడు. ఆ షరతు ఏంటంటే పురుషులు ఎవరు నిన్ను చంపలేరు అని అంటాడు. అయితే మహిషాసుడు దీన్ని చిన్న విషయంగా అనుకొని చాలా గర్వంగా మారి దేవతలను కూడా గెలవాలి అని ప్రయత్నించాడు. మహిషాసుడు చాలా శక్తివంతుడు కావడంతో దేవతలు ఎవరు అతన్ని ఆపలేకపోయారు. అప్పుడు బ్రహ్మ, విష్ణువు, శివుడు మరియు అందరు దేవతలు తమ తమ శక్తులను కలిపారు. ఆ శక్తులన్నీ కలపడంతో ఒక శక్తి రూపం ఏర్పడింది. ఆ రూపమే దుర్గాదేవి, అంటే అమ్మవారు. అందరు దేవతలు తమ తమ ఆయుధాల్ని ఆమెకి ఇచ్చారు. దుర్గాదేవి అమ్మవారు సింహం మీద ఎక్కి మహిషాసుడితో యుద్ధం చేశారు. 9 రోజుల పాటు ఈ పోరాటం జరిగింది. చివరి రోజు అనగా విజయదశమి రోజున మహిషాసుడిని సంహరించారు. అందుకే ఆ రోజున విజయదశమి అంటారు. మహిషాసుడిని చంపిన తరువాత అలసిపోయి మూర్ఛపోయిన అమ్మవారిని మళ్ళీ నిద్రలేపటానికి ఆడపడుచులందరూ 9 రోజులు ఆటలతో పాటలతో మళ్ళీ బతుకమ్మ అని పూజలు చేస్తారు. ఆ తర్వాత అమ్మవారు మేల్కుంటారు. దానివల్లనే బతుకమ్మ అనే పేరు వచ్చింది. 9 రోజుల పాటు బతుకమ్మని ఆటపాటలతో జరుపుకుంటాము. మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మగా జరుపుకుంటాము. ఈ రోజున కట్టె పొంగలి నైవేద్యంగా పెడతాము. ఎంగిలి అంటే ముద్దన్నం, నెయ్యి, నువ్వులు కలిపి అమ్మవారికి నైవేద్యం చేసి పెడతారు. ఈ రోజున ఆరోగ్యం, క్షేమం కోసం అమ్మవారిని పూజిస్తారు. తంగేడు, గునుగు, బంతి, మందార పూలని బతుకమ్మ చేయటానికి వాడతారు. రెండో రోజు జరుపుకునే బతుకమ్మని అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజున పులిహోరని నైవేద్యంగా చేసి అమ్మవారికి పెడతారు. ఆరోగ్యం, క్షేమం, సంపద కోసం అమ్మవారిని పూజిస్తారు. తంగేడు, గునుగు, బంతి, కట్ల పూలని వాడతారు. మూడో రోజు జరుపుకునే బతుకమ్మని ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజు ముద్దపప్పు, బెల్లం, పాలతో నైవేద్యం చేసి పెడతారు. అమ్మవారిని సంతానం, కుటుంబ క్షేమం కోసం పూజిస్తారు. తంగేడు, గునుగు, బంతి పూలను వాడతారు. నాలుగో రోజు జరుపుకునే బతుకమ్మని నానబియ్యం బతుకమ్మ అంటారు. ఈ రోజున పాయసం చేసి నైవేద్యంగా అమ్మవారికి పెడతారు. ఐదో రోజు జరుపుకునే బతుకమ్మని అట్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున అట్లు, దోశలతో నైవేద్యం చేసి పెడతారు. దంపతుల ఆరోగ్యం, కుటుంబ ఆనందం కోసం అమ్మవారిని పూజిస్తారు. బంతి, గునుగు, కట్ల పూలని బతుకమ్మ చేయటానికి వాడతారు. ఆరో రోజు జరుపుకునే బతుకమ్మని అలిగిన బతుకమ్మ అంటారు. 6వ రోజున సాధారణంగా ఆహార నైవేద్యం ఉండదు. ఈ రోజున బతుకమ్మ పూలను నీటిలో వదిలివేసే విధానం ఉంటుంది. 7వ రోజు జరుపుకునే బతుకమ్మని వేపకాయల బతుకమ్మ అంటారు. ఈ రోజు శాకాన్నం, పులగం నైవేద్యంగా చేసి అమ్మవారికి పెడతారు. ఆరోగ్యం, రక్షణ కోసం అమ్మవారిని పూజిస్తారు. 8వ రోజు జరుపుకునే బతుకమ్మని వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. ఈరోజు వెన్నతో ముద్దన్నం నైవేద్యం చేసి పెడతారు. ఈ రోజున ప్రత్యేకంగా చక్కెర పొంగల్ చేసి నైవేద్యంగా పెడతారు. 9వ రోజు జరుపుకునే బతుకమ్మని సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజున భక్షాలు, పోలేలు అంటారు. బెల్లం అన్నం, శనగలు, పానకం, వడపప్పు మరియు బూరెలతో నైవేద్యం చేసి అమ్మవారికి పెడతారు. ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌఖ్యం కోసం అమ్మవారిని పూజిస్తారు. బంతి, తంగేడు, గునుగు, చామంతి పూలతో అమ్మవారిని అలంకరిస్తారు. 10వ రోజు ఆఖరి రోజున అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ రోజున పెద్ద బతుకమ్మ అని జరుపుకుంటాము. ఈ రోజున పాయసం, పులిహోర, అన్నం, పప్పు, సీజనల్ ఫ్రూట్స్, స్వీట్స్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. పూజ ముగించిన తరువాత పెద్ద బతుకమ్మని దగ్గరలో ఉన్న నదిలో వదిలి అమ్మవారిని తిరిగి స్వర్గానికి పంపించినట్లుగా పూజ ముగిస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పాను. ఒకవేళ నేను ఏమైనా తప్పు చెప్పినా, ఏమన్నా మర్చిపోయినా కమెంట్లో తెలియజేయండి. అంతే ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.